నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. అందరి ఇళ్లలో రాముని పూజ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 22వ తేదీ 1వ నెల 2024 12:30 మధ్యాహ్నము రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట ఆఫ్ రామా బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ రామా అట్ అయోధ్య ఉత్తరప్రదేశ్. సో ఈ రామ మందిరము కట్టారు కాబట్టి ఇది ఎంతలో కట్టారంటే $217 మిలియన్, అంటే 1800 కోట్లు. ఇది 7 ఎకరాల 7.4 acres లో కట్టారు, 3 hectares. సో ఈ వీడియో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే రాముడు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశాడు ఫ్యామిలీలో. ఒక రాజు అయి ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఆ తర్వాత అడవి పాలయ్యిండు, ఆ తర్వాత నానా ఇబ్బందులు పడ్డాడు. ఆ ఫేస్ ఛాలెంజెస్ భార్య ఎంతో సహకరించింది సీతాదేవి. అదే విధంగా ఈ రోజున్న మోడర్న్ సొసైటీలో పాలిటిక్స్ లో ఏ విధంగా ఉన్నారు పొలిటీషియన్స్, సొసైటీలో ఏ విధంగా జనసంచారంలో ఉన్నారు సిటిజన్స్ అనేది ఉద్దేశమే వీడియో. ఈ వీడియో అనేది తప్పక చూడాలి. ఎందుకంటే రాముని చరిత్ర ఒకటి, ఆయన ఉన్న వాల్యూస్, ఇన్స్పిరేషన్ మనకు ఉంటాయి కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ పాటిస్తే మన జీవితాలలో కూడా సుఖ సంతోషాలు కావాలి, మనకు ఐశ్వర్యం కావాలి, సుఖం కావాలి, బాధలు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. సో లార్డ్ రామా ఈజ్ ఎ స్ట్రాంగ్ సూపర్ హీరో. అంటే దీని టాపిక్ పేరు ఏం చెప్పిన అంటే జై శ్రీరామ్, ఒరిజినల్ సూపర్ హీరో ఆఫ్ ఇండియా వర్సెస్ మోడర్న్ పాలిటిక్స్ అండ్ సొసైటీస్. లార్డ్ రామా ఈజ్ ఎ స్ట్రాంగ్ సూపర్ హీరో ఫిజికలీ అండ్ మెంటలీ. అంటే ఈరోజు ఒక యువకుడు గాని ఎవరే గాని మనిషి ఫిజికల్ గా ఫిట్ ఉండాలి అండ్ మెంటల్ గా ఫిట్ ఉండాలి. ఇది ఒక లెసన్. లార్డ్ రామా ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఆయన యొక్క గతం గురించి ఎక్స్పీరియన్స్ తోని ఆయన ముందుకు వెళ్తుంటాడు అనమాట జర్నీలో. రామాయణం ఏమిటి చెప్తుందంటే ఈ 1000 BCA బిఫోర్ కామన్ ఎరా, అంటే బిఫోర్ కామన్ ఎరాగా ముందు, జీసస్ క్రైస్ట్ ముందు 1000 BCA అనమాట రాముని యొక్క ఇది రామాయణము. సో రాముడు ఎలా ఉండేవాడంటే రాజుగా ధర్మంతోని బతికిండు. ఆయన ధర్మంతోని పాటించాడు కాబట్టి అందుకే ఆయన హీరో, సూపర్ హీరో కాగలిగాడు. సో పిఎం మోడీ, వెరాజ్ పిఎం మోడీ అండ్ హిస్ బీజేపీ పార్టీ డిస్ప్యూటెడ్ ల్యాండ్ 500 సంవత్సరాల క్రితం గతంలో ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్ ని ఈరోజు రామ మందిరము పిఎం నరేంద్ర మోడీ కట్టించి అయోధ్యలో ఆయన హీరో అయిపోయింది భారతదేశానికి. సో లార్డ్ రామా క్యారెక్టర్స్ ఏముంటాయి? లార్డ్ రామా ఒక విలువ లేనిది అతనిలో. ఈరోజు మానవులలో విలువలు ఉండాలి, మెయిన్ విలువలు ఉండాలి. ఆగ్రహము, కోపము, ఆవేశము, పంతము, పగలు, ప్రతిష్టలతో కాదు. విలువలు ఏముండాలంటే నిజాయితీ, ఆనెస్టీ, రైట్ఫుల్నెస్, ఏదున్నా కరెక్ట్ గా మాట్లాడాలి. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీకి వాల్యూస్ ఇవ్వాలి. తర్వాత కరేజ్, ధైర్యము, కంపాషన్, జాలి, దయ, కరుణ, ఆయనకి ఈ క్వాలిటీస్ ఉండేటి అనమాట. హనుమాన్, ఆయనకు తోడుగా హనుమాన్ నమ్మిన బంటు అనమాట. ఈరోజు ఏదన్నా పొలిటీషియన్ కు నమ్మినోడు ఉంటే వాడు రిజైన్ చేసి వెన్నపోటు పడుస్తాడు. సమాజంలో ఇలా తయారయ్యారు. సో రాంగ్ఫుల్నెస్, డిజానెస్ట్ ఈ రోజు సమాజంలో, బ్రేకప్ ఫ్యామిలీస్. ధైర్యం దేంట్లో ఉంటుంది? ధైర్యం ఈ రోజు పొలిటీషియన్ లో కరప్షన్ మీద ఉంటది. కంపాషన్, జాలి, దయ, కరుణ ఏముంటది? వెల్ఫేర్ స్కీమ్లలో ఉంటది. పేదవాళ్లకు ఒక భిక్షం లెక్కేసేది. ఈ విధంగా సొసైటీలో ఈ విధంగా ఉందన్నమాట. సో కొన్ని వాల్యూస్, లెసన్స్ మనం లార్డ్ రామా నుంచి ఏం నేర్చుకుంటామంటే ఆయన వాళ్ళ యొక్క డాడీ దశరథ మహారాజు స్టెప్ మదర్ కైకేయ దేవి రాముణ్ణి అడవి పాలు చేయాలి. రాముణ్ణి, సీతను అడవి పాలు చేసి భరతునికి మహారాజ పీఠం రచించాలి.
సో అందుకు ఆయన రాముడు ఆయన తండ్రి మాట విని అడవి పాలు అయ్యిండు వనవాసంకు. సో ఇదొక డిఫికల్ట్ ఛాలెంజ్ అనమాట. సో అతను ఒప్పుకున్నాడు, అడవి పాలు వెళ్ళాడు. అడవిలో మొత్తము ఆస్తి అంతా వదిలేసి వెళ్ళిండు. ఈ రోజు మోడర్న్ సొసైటీలో ఏం చేస్తారు, కొట్లాటలైతే ఫ్యామిలీలో ఆస్తులున్న ఇల్లుల్లో కొట్లాటలైతే బ్రేకప్ చేస్తారు, కోర్టు కేసెస్ చేస్తారు, మర్డర్స్ చేస్తారు అనమాట. ఈ రోజు మోడర్న్ సొసైటీ ఇలా అయింది. ఇంకోటి, రాముడు వనవాసం చేసినప్పుడు ఆయన సీతతోనే చేశాడు. ఈరోజు మోడర్న్ సొసైటీలో అంత ఎట్లా భర్త మాట జవదాటరు అనమాట. భర్త మాట వినరు. భార్య ఏం చేస్తుంది, సెటిల్మెంటు, సేల్ ఆఫ్ ప్రాపర్టీసు అండ్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోవడం, సెటిల్ కావడం ఈ రోజులో జరుగుతున్న మోడర్న్ సొసైటీలో. సో ఇంకోటి, రాముడు ఆయన వనవాసం చెందిన తర్వాత మెంటర్స్ అంటే అతనికి గైడెన్స్ ఇచ్చారనమాట. ఎవరు, విశ్వామిత్రుడు అండ్ మంకీ కింగ్ సుగ్రీవ. మెంటర్స్ హెల్ప్ తోని ఆయన ఎంతో నాలెడ్జ్ ఎంచుకొని ముందుకు ప్రయాణం గడిపాడు అనమాట. ఈరోజు మోడర్న్ సొసైటీలో మెంటర్స్ దేన్ని అప్రోచ్ చేస్తారు, కోర్ట్ లాయర్స్ మెంటర్స్ అయిపోయినరు, జడ్జిలు జడ్జిమెంట్ ఇస్తుండ్రు న్యాయం కోసం. న్యాయం అన్యాయం అవుతుంది, అన్యాయం న్యాయం చేస్తుండ్రు. ఈ విధంగా అవుతుందన్నమాట. ఇంకొకటి, రాముడు ఎంతో రాక్షసులతో పోరాడాడు, వైల్డ్ అనిమల్స్ తో పోరాడాడు, ఈజ్ ఓన్ రిలేటివ్స్ తోని కూడా ఎంతో ఇది చేశారు. కాబట్టి ఆయన స్నేహం చేశాడు అండ్ ఆయనకు శత్రువులు కూడా ఉండే. ఈరోజు మోడర్న్ సొసైటీలో ఏంటంటే పొలిటీషియన్స్ అంటే ఏదైతే రాజ్యం వెళ్తుండ్రో వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇల్లిటరేటు, కరప్షను, టెర్రరిజంకు సపోర్ట్ ఇవ్వడము. ఇది ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ టెర్రరిజం యాక్టివిటీస్ అండ్ రియాక్ట్స్. కాస్ట్ మీద పాలిటిక్స్ చేయడము, రియాక్ట్స్ అనమాట. ఈ విధంగా తయారైంది మోడర్న్ సొసైటీ. మనం గతం గురించి చెప్తున్నాము, ఇప్పుడు మోడర్న్ సొసైటీలో కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇంకోటి, రాముడు ఎప్పుడైతే లంక వెళ్ళాడో, రాముని ఐలాండ్కి వెళ్ళాడో, అదొక గ్రేటెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఈరోజు మోడర్న్ సొసైటీలో పిఎం మోడీ ఆయన ఈరోజు ప్రధానమంత్రి ఎందుకు అయిందంటే, నేను బ్లాక్ మనీని రప్పిస్తా, 900 లక్షల కోట్ల రూపాయలను బ్లాక్ మనీ రప్పిస్తా స్విస్ బ్యాంక్ నుంచి, ఆఫ్ షోర్ బ్యాంక్ నుంచి అన్నాడు, బ్రింగ్ బ్యాక్ చేస్తాడు. సో కావున రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో పెట్టిండు, ఆయన పడుతుండు బ్లాక్ మనీ. ఎంతో గొప్ప వాళ్లకు ఆయన ఒక భయంకరమైన ఇదైన సత్యము, న్యాయం ఉంటే ఆ విధంగా చెడు అనేది భయపడుతుంది. రాముడు ఎంతో డిఫికల్ట్, డేంజరస్ సిచ్యువేషన్ లో ఉండే. ఎప్పుడైతే రావణుతో కొట్లాడినప్పుడు, ఇది ఒక క్లైమాక్స్ స్టోరీ అనమాట. రావణుతో కొట్లాడింది ఒక క్లైమాక్స్ స్టోరీ. అందుకే రాముడిని నిజస్వరూపం ఏంటంటే ధైర్య సాహసాలు, ఆయనకున్న శక్తి. సో ఈరోజు మోడర్న్ సొసైటీలో కరప్ట్ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓట్ బ్యాంక్ కలిసి డబ్బులు ఇచ్చి ఓటు కొంటున్నారు. ప్రజలు కూడా అలానే తయారైపోయింది. సమాజంలో నోటు తీసుకొని ఓటేయడము ఈ విధంగా తయారైపోయింది. కాబట్టి ఈరోజు చెడు గెలుస్తుంది, మంచి గెలుస్తలేదు. మంచి అంటే ఆయన తొక్కేస్తారు, ఇక వాడు టెన్షన్ పాలైపోయి అది అధోగతి అయిపోతారు. చెడే రాజ్యం వెళ్తుంది, చెడుతోనే గెలుస్తుండ్రు. అందుకనే ఈరోజు తెలంగాణలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్ జరిగాయి. బీజేపీ పార్టీ 8 సీట్లకే అంకితమైంది. ఎందుకంటే చెడు గెలిచింది. చెడు అంటే ఎందుకు, కరప్ట్ పొలిటీషియన్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గెలిపించారు. ప్రజలు ఈ విధంగా తయారైండ్రు తెలంగాణలో. ఇంకోటి, రాము ఆయన సాధించింది ఏంటంటే విక్టరీ. రావణుణ్ణి హతమార్చి విక్టరీ సాధించాడు, సీతను దక్కించుకున్నాడు. సో ఆయన ఎంతో నాలెడ్జ్, పవరు, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల ఎన్నో గెయిన్ చేసిండు. కానీ ఈరోజు మోడర్న్ సొసైటీలో కపుల్స్ ఏమైతుండ్రు, పెళ్లి చేసుకుంటుండ్రు, మనస్పర్ధాలు, కోపము, ఆవేశంతో డైవర్స్ ఇస్తుండ్రు. ఆ తర్వాత గుడ్ జడ్జిమెంట్ ఏడొస్తుంది,
విడాకులతో వస్తుంది. దీనికి పరిమితమైంది. ఇది ప్రపంచ వ్యాప్తంలో లాస్ట్ స్థానంలో ఉంది విడాకులలో. ఇది పైకి రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఈ స్టోరీ ఆఫ్ లార్డ్ రామా ఏంటంటే ఇది టైమ్లెస్ క్లాసిక్ కాబట్టి మనం ఎంతో చూసాము, విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. కానీ ఈ వాల్యుబుల్ లెసన్స్ ఏం చెప్తున్నాయంటే ఇన్స్పైర్ కావాలి. మనం ఏదైనా మంచి నేర్చుకొని ఆ మంచిని పాటిస్తే మనకు కూడా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అన్నమాట. సో అదే కొన్ని వాల్యూస్ లెసన్స్ లార్డ్ రామా మీద మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ధర్మం. ఆయన ధర్మం పాటించేవాడు. ఆ ధర్మము ఎప్పుడు ఏది కరెక్ట్ అనేది న్యాయంగా చూసేటోడు డిఫికల్ట్ టైమ్స్ లో. ఈరోజు మోడర్న్ సొసైటీలో ఎలా ఉందంటే ధర్మము గెలవది, అధర్మం గెలుస్తుంది. కాబట్టి చెడు గెలుస్తుంది మంచి మీద. అదే కోర్ట్ ఆఫ్ లాలో కేసులన్నీ లక్షలాది కోట్లాది కేసులు హైకోర్టు సుప్రీంకోర్టులు ఉన్నాయి. అహింస అంటే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్. అంటే ఈ ఆల్సో ట్రైస్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్ పీస్ఫుల్లీ. సో ఈ మోడర్న్ సొసైటీలో ఏంటంటే జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్, ఒక దేశం నుంచి ఇంకో దేశం కాన్ఫ్లిక్ట్స్ రావడము, మనస్పర్ధాలు ఏర్పడము, మ్యాన్ మేడ్ వైరస్ జరగడము. కరోనా వైరస్ వచ్చింది, అది న్యాచురల్ తెలియదు, మ్యాన్ మేడ్ తెలియదు, వార్స్ జరగడము. ఈ విధంగా హింసకు దారితీస్తుంది. అహింస లేదు, హింసనే ఉందన్నమాట. సో సత్యం, మళ్ళా సత్యం, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్, నిజాయితీగా మాట్లాడడము అనేది రామాయణంతో నేర్చుకోవాలి. మనం నిజాయితీగా ఉన్నామనుకో ఎన్ని డిఫికల్టీలు వచ్చినా మనమే గెలుస్తాం. ఆఖరికి సత్యం గెలుస్తుంది. ఈరోజు మోడర్న్ సొసైటీలో ఏముందంటే ఎవరైతే నిజాయితీని ఫాలో అవుతారో వాళ్ళు పొలిటికల్ గాని ఏది గాని అసాసినేట్ అవుతారు, చంపబడతారు. లేకుంటే ఓన్లీ కరప్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పొలిటీషియన్స్లే నెగ్గుతారు, రాజ్యం వెళ్తారు. సో ఈ విధంగా ప్రాణభయం అనేది నిజాయితీకి ఉందన్నమాట. కరేజ్, ధైర్యం. రాముడు అనేది కరేజియస్ హీరో అనమాట. ఈ నెవర్ బ్యాక్స్ డౌన్ ఫ్రమ్ ఛాలెంజ్. ఈ రోజు మోడర్న్ సొసైటీలో పీస్నెస్ విల్ నాట్ వర్క్. శాంతం పనిచేయదు, కోపం పనిచేస్తుంది, స్ట్రెస్ పనిచేస్తుంది, స్ట్రెస్ మేనేజ్ చేస్తుంది మనుషులను. లైఫ్ అనేది LIFE, అందులోకించి ఎఫ్ తీసేస్తే ఫెయిల్యూర్. అది LIE అయితే లై అంటే అబద్ధం. ఈ అబద్ధాలతో కూడి ఫెయిల్యూర్ తోని నడుస్తుంది మోడర్న్ సొసైటీ. ఇదే లైఫ్ అయిపోయింది మోడర్న్ సొసైటీలో. కంక్లూజన్ ఆఫ్ ద వీడియోస్ వచ్చి ఏం చెప్తున్నానంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన హీరో అయిపోయింది ఇండియన్ నేషన్ కు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్ లో లార్డ్ రామా టెంపుల్ బిల్డ్ చేశాడు అయోధ్య ఇన్ ఉత్తరప్రదేశ్. PM నరేంద్ర మోడీ గారు జాబ్ అయిపోయింది అతనిది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇకపోతే మన బాధ్యత, మన 140 కోట్ల భారతీయులు ఆ యొక్క సందర్శనం చేయాలి. మనము అక్కడికి వెళ్లి ఉత్తరప్రదేశ్కి వెళ్లి ఆ రామ టెంపుల్ ని చూసి రాముణ్ణి స్మరించి మనం కూడా ఆయన లెక్క ధైర్య సాహసాలు అవన్నీ మంచితనం అనేది విలువలతో కూడిన మంచితనంతో మనం బతకాలి. ముందుకు మన ఫ్యామిలీని మన జనరేషన్ ని ముందుకు ప్రయాణం సాగాలి అని కోరుతూ, ఇందుకు ఏమైతుందంటే ఆ రామ మందిరం బిల్డప్ చేసిన నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఎకానమిక్ గాని పెరిగిపోతుంది. ఆ తర్వాత అక్కడ నిరుద్యోగం అనేది నిర్మూలించబడుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత పూర్ సిటిజన్స్ కు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఈ వీడియో అందరు చూసి మీరు శ్రీరాముని నమస్కరించి భక్తితోని ధైర్య సాహసాలతోని మంచి ఎప్పుడు గెలుస్తుంది, చెడు ఎప్పుడు గెలవది. అందుకు వీడియో అందరికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ జై శ్రీరామ్.